గుడ్ మార్నింగ్ టు ఆల్ ప్రియులారా. రాత్రికాల సమయంలో సబ్బాదినమున ఆయన ఆరాధించాము, గణపరిచాము. జీవమైన వాక్యం చేత ఆత్మీయంగా బలాన్ని పొందుకున్నాం కదా. ఈ దినం కూడా అనుదిన కృపలో లేఖన భాగం మనం చూసుకుంటుంటే ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనంలో 2 ఒలీవ చెట్లు దీపస్తంభంలో ఉన్నారు. ఆ 2 ఒలీవ చెట్లు దీపస్తంభములు అని మాట్లాడుతున్న ఈ మాట ఎవరిని గురించి రాయబడింది? పద్మాసు దీపంలో పరవశుడైన యోహాను ఎవరి గురించి ఈ మాటలు మాట్లాడుతున్నాడు? వీరు ఎవరు అని మనం చూసుకుంటుంటే వారు ఆ 2 సాక్షులని మాట్లాడుతూ, ఆ 2 సాక్షులు ఎవరనగా మోషే, ఏలియాలు. మోషే, ఏలియాలు ఏ విధంగా వారు బ్రతికున్నప్పుడు భూమి మీద వారు సూచక్రియలు చేస్తూ వచ్చారు. మోషే ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు వారి మీదకి పంపిస్తూ వచ్చాడు. అట్టి విధంగానే ఈ భూమి మీద ఆయన రాకడ దినములకు ముందు ఈ కడవరి దినాల్లో, చివరి దినాల్లో, శ్రమల దినాలలో 3.5 సంవత్సరాలు మోషే ఆత్మ కలిగిన వ్యక్తి అట్టి అధికారం పొందుకున్నవాడై, ఎలోహిం చేత అధికారం పొందుకున్నవారై నానా విధమైన తెగుళ్ళ చేత ప్రజలను వారు బాధించబోతున్నారు. వారి నోటి నుంచి వాక్కు వెలువడింది అంటే ఆ విధంగా జరగబోతుంది. నీళ్లు రక్తముగా మార్చబడబోతున్నాయి. ఇవన్నీ కూడా ఐగుప్తులో అలనాడు ఐగుప్తు ప్రజలు చూశారు, అనుభవించారు, ఆ బాధ అనుభవించారు. సేమ్ అదే మాదిరిగా అంత్య దినములలో ఈ భూమి మీద ఉన్న ప్రజలను బాధించుటకు యెహోషువ మెస్సియా వారికి అధికారం ఇచ్చి వారిని భూమి మీద వారిని ఆ విధంగా తన పాత్రగా నిలబెట్టబోతున్నాడు. ఏలియా భూమి మీద ఉన్నప్పుడు ఏ విధంగా వర్షింపకూడదని ప్రార్థన చేయగానే భూమి మీద వర్షం కుమ్మరలేదు. 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం కుమ్మరింపబడలేదు. ఆ విధంగానే 3.5 సంవత్సరాలు ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తి ఇక్కడ ప్రవచించగానే 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం కుమ్మరింపబడదు. ఇది లేఖనం సెలవివ్వబడింది. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం అంతా కూడా వారి గురించి రాయబడుతూ వచ్చింది. వారికి అట్టి అధికారం ఇవ్వబడెను. ఎలోహిం చేత అధికారం పొందుకున్న వారు ఈ విధంగా 3.5 సంవత్సరాలు వారు ఇక్కడ ఎలోహిం పాత్రలుగా వారు వాడబడతారు. వారు ఆ విధంగా చంపబడగానే వారి శవములు ఆ యెరూషలేము వీధులలో ఉండగానే అది చూసి 3 దినాలు భూమి మీద ప్రజలందరూ కూడా ఉత్సాహిస్తారు, సంతోషిస్తారు, కానుకలు పంపించుకుంటారు. 3 దినముల తర్వాత వారి మీదకి ఎలోహిం ఆ యొక్క తన జీవాత్మను వారి మీదకి పంపి వారిని తిరిగి లేపి వారిని పరలోకానికి మళ్ళీ తీసుకొని వెళ్ళబోతున్నాడు. చూడండి ఏ విధంగా ఏలియా, మోషే ఏ విధంగా పరలోకాన్ని ఆరోహణమైపోయారో అట్టి విధంగానే మళ్ళీ వీళ్ళు భూమి మీదకి నుంచి పరలోకానికి ఆరోహణమైపోతున్నారు. అనేకులు చూస్తుండగా అట్టి కార్యం మళ్ళీ జరగబోతుంది. అట్టి విధంగా మనము పరిశుద్ధాత్మను పొందుకొని అనేక మర్మం తెలుసుకుందాము గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, మోషే, ఏలియాలు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవచించారో, సూచక్రియలు జరిగిస్తూ వచ్చారో, మీరు రాకడకు ముందు తండ్రి ఆ విధంగా అయ్యా మోషే లాంటి, ఏలియా లాంటి ఆత్మ కలిగిన వ్యక్తులు భూమి మీద తండ్రి ప్రవచించబోతున్నారని మీరు మాట్లాడినారు. వారు 2 ఒలీవ చెట్లు దీపస్తంభంలో ఉన్నారని మీరు మాట్లాడినారు. అవన్నీ కూడా మీరు మాకు తెలియపరుస్తున్నందుకు స్తోత్రం చెల్లించుకుంటూ మానుషకుడు, విమోచకుడు, నజరేయుడైన యెహోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి యెహోషువ మెస్సియా కృపా కనికరము, ఆయన కాపుదల మనకు అనుగ్రహించి ఆయన మనం బలపరచును గాక. ఆమేన్.